మానస టీవీ న్యూస్ కి స్వాగతం. జాగృతి జనం మాట కార్యక్రమంలో భాగంగా ఐజా మండలంలోని సాయిరాం జిన్నింగ్ మిల్లును తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులను ప్రత్యక్షంగా కలుసుకుని వారు ఎదుర్కొంటున్న సమస్యలను వివరంగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నడిగడ్డ హక్కుల పోరాట సమితి జిల్లా చైర్మన్ గొంగళ్ళ రంజిత్ కుమార్ కూడా పాల్గొన్నారు. విత్తనోత్పత్తిలో పాల్గొంటున్న రైతులు తమ గోడును ఈ సందర్భంగా వ్యక్తం చేశారు. తాము ఎంతో శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర కల్పించకుండా ఆర్గనైజర్లు వివిధ రూపాల్లో మోసాలకు పాల్పడుతున్నారని రైతులు ఆరోపించారు. కాంట్రాక్టుల పేరుతో నిబంధనలను మార్చుతూ సరైన ధరలు చెల్లించకపోవడం వల్ల రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారని వివరించారు. మానస టీవీ ప్రతినిధి గోపాల్, గద్వాల్ జిల్లా. హృదయపూర్వకంగా నమస్కారాలు. ఈ కంపెనీ అదేవిధంగా సీడ్ పత్తి ఆర్గనైజర్ల అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు తిమ్మారెడ్డి గారు, అట్లానే గొంగళ్ళ రంజిత్ కుమార్ గారు, అట్లానే ఉన్నటువంటి రైతులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తాము. ఇవాళ పత్తి పండించడం మనకు అలవాటైంది. అదేవిధంగా కంపెనీలన్నీ పెద్ద పెద్ద కంపెనీలు 25-30 ఏళ్ల నుండి మనందరూ కూడా విత్తనాలు ఇచ్చి మీరు విత్తనాలు పెట్టండి, మేము మీకు డబ్బులు ఇస్తామని పెట్టుబడి ఇచ్చి విత్తన పత్తి పెట్టడం అనేది మనకు అలవాటు చేసిరు. మెల్లమెల్ల విత్తన పత్తి పెట్టిన తర్వాత అప్పుడు పెట్టుబడి ఇచ్చిర్రు, తర్వాత కొనుక్కుంటాం మేమే అని చెప్పారు. ఆ పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా వేల ఎకరాలు కూడా విత్తన పత్తిల కోసం తీసుకోవడం చేసిరు. సరే, ఇదేదో బాగానే ఉంది అనుకొని మనం దాంట్లోకి పోయిన తర్వాత ఏమైంది, మనకు రైతుకి ఎంతైతే ఒక కిలోకి ఇస్తున్నారో, కిలో విత్తనాలకు ఇస్తున్నారో దానికి 3 బయట మార్కెట్లో వాళ్ళు అమ్ముకుంటా ఉన్నారు కంపెనీ వాళ్ళు. కానీ రైతుకు మాత్రం తక్కువ ధరనే వస్తున్నారు, మొదటి నుంచి అంతే వస్తున్నారు. కాకపోతే మధ్యలో కంపెనీలు డైరెక్ట్గా రైతులతో ఎక్కడ కూడా అగ్రిమెంట్ చేసుకోలేదు. ఇది మాత్రం అన్ని ప్రభుత్వాలు చేస్తూ వస్తున్నటువంటి తప్పని నేను భావిస్తూ ఉన్నాను. బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. ఎప్పుడైతే కంపెనీలు డైరెక్ట్గా రైతులతో అగ్రిమెంట్లో ఉంటే ఒకవేళ ఏదన్నా మీకు ఇబ్బంది జరిగినా, రేటు తక్కువ వచ్చినా, లేకపోతే ఆ విత్తనం ఫెయిల్ అయినా ఏమైనా మీరు అడగడానికి ఉంటుంది. కానీ ఆ కంపెనీలన్నీ చాలా తెలివిగా లేబర్ చట్టాలకు వ్యతిరేకంగా, అన్ని చట్టాలకు వ్యతిరేకంగా మధ్యలో ఆర్గనైజర్స్ని పెట్టారు. సరే, ఆర్గనైజర్స్ వ్యవస్థ ఒక 30 ఏళ్ళ నుంచి నడుస్తుంది మన తెలంగాణలో. వాళ్ళు కూడా కంపెనీ పెట్టుకొని వాళ్ళు చేయగలిగే కాడికి వాళ్ళు చేసుకుంటూ వచ్చింది. ఇప్పుడు మాత్రం మనకు అర్థమవుతున్నది ఏంటి అంటే, ఆర్గనైజర్స్ కూడా ఇప్పుడు చేతులెత్తేసే పరిస్థితి వచ్చింది. పోయినసారి 500 రూపాయలు ఇచ్చిన ఆర్గనైజర్స్, ఈ 550 ఇచ్చిన ఆర్గనైజర్స్ ఇప్పుడు 410 రూపాయలు ఇస్తామంటున్నారు. 410, 450 2 రకాలు అంటున్నారు. ఏటికేడు రేట్లు పెరిగిపోతున్నాయి. నూనె కానీ, ఉప్పు కానీ, పప్పు కానీ కిందికి దిగుతలేదు. కానీ రైతు పండించింది ఎందుకు కిందికి దిగుతుంది అన్నది మాత్రం అడిగే పరిస్థితి లేదు. ఖచ్చితంగా దాన్ని అడగాల్సిందే. అదేవిధంగా సీడ్ కంపెనీలందరినీ కూడా మనము ఇదేదైతే రైతు కమిషన్ పెట్టినరో, కోదండ రెడ్డి గారు కూడా ఇక్కడికి వచ్చిపోయినని చెప్తా ఉన్నారు. మరి ఇవాళ రైతు కమిషన్ నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా, ఎందుకు మీరు సీడ్ కంపెనీలను అడుగుతలేరు? ఎట్లా రేటు తగ్గిస్తున్నారు? పోనీ మనకు 410 రూపాయలు ఇచ్చారు, మరి ఇదే కంపెనీ, ఏ కంపెనీ అయినా కానీ XYZ, ఇదే కంపెనీ మార్కెట్లో రేటు తగ్గించిందా పత్తిది అంటే అది లేదు. వాళ్ళు అదే ధరకు అమ్ముకుంటారు, రైతులకు మాత్రం రేటు తగ్గిస్తూ ఉన్నారు. మధ్యలో ఉండేటటువంటి ఆర్గనైజర్స్ రైతుకు పేమెంట్ రాకపోతే మాకు సంబంధం లేదంటున్నారు. పేమెంట్ వచ్చినాక కూడా డీలే చేస్తున్నారని రైతులు కంప్లైంట్స్ ఇస్తున్నారు. అందుకోసమనే అందరికీ బాధ్యత ఉండాలంటే డైరెక్ట్గా రైతుకును కంపెనీలకు, సీడ్ కంపెనీలకు మధ్యలో ఒప్పందం ఉండాలని నేను బలంగా నమ్ముతున్నా. పోయినసారి తమ్ముడు రంజిత్ కుమార్ లాంటి వాళ్ళు ప్రయత్నం చేసి అనేక రోజులు కలెక్టర్తో మాట్లాడి, వాళ్ళతో మాట్లాడి, సరే కంపెనీలు డైరెక్ట్గా ఒప్పందం చేయకపోతే రైతులతోని ముగ్గురు మధ్యలో, అంటే ఆర్గనైజర్స్, రైతులు, కంపెనీలు ముగ్గురు కలిపి ఉండాలి ఒప్పందం అని చెప్పి ఒక ప్రయత్నం చేశారు. కానీ ఆ ఒప్పందం కూడా ఇంతవరకు కాలేదు. అక్కడే అన్యాయం జరుగుతున్నది. అక్కడే మనందరం కూడా, రైతులందరం కూడా మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. మనం ఖచ్చితంగా కొట్లాడాల్సింది ఏంటంటే, కంపెనీ ఎవరైతే మీకు సీడ్ ఇస్తుందో వాళ్లకు రైతులకు ఒప్పందం ఉండాలి డైరెక్ట్. అట్లా ఉన్నట్టయితేనే మీకు భద్రత ఉంటుంది, లేకపోతే కష్టం. ఆ ఒప్పందం చేయడానికి ప్రయత్నం చేయడం కోసమే మేము వచ్చినాం జాగృతి నుండి. మా ప్రయత్నం మేము కూడా చేస్తాం. అది రైతు కమిషన్ దగ్గరికి పోదాము, అవసరం అంటే ముఖ్యమంత్రి గారైనా ఇంకోరైనా. ఎందుకంటే ఇన్నేళ్ళు ఈ సీడ్ పండించడానికి మీరు అలవాటు పడ్డారు, అది పండిస్తున్నారు. కాకపోతే మీకు రావాల్సినటువంటి లాభం వస్తలేదు కాబట్టి దానికోసం ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాం. అదేవిధంగా నాకున్న ఇన్ఫర్మేషన్ కొద్దిగా అటు ఇటు ఉండొచ్చు, ఒక 2000 కోట్ల అప్పు ఇప్పటికి కూడా రైతులకు రావాల్సి ఉంది బకాయి అని చెప్తా ఉన్నారు.
అది ఎట్లా అయిపోయిందంటే పరిస్థితి, తమ్ముడు చెప్పిండు ఇప్పుడే, బండ కింద చేయి పడ్డది, ఆల్రెడీ ఇరుకపోయినాం, డబ్బులు వచ్చేటి ఉన్నాయి, బయటికి రారాదు రోరాదు అన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. రైతులకు ఉన్న అప్పులు చాలా ఉన్నాయి అందరికీ అట్లా. అందుకే అంటున్నా సరే, అందుకే అంటున్నా కొంత అటు ఇటు ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ జరగాల్సింది ఒకటే, సీడ్ కంపెనీలు డైరెక్ట్గా రైతులతో ఒప్పందం చేసుకోవాలి. అది ప్రభుత్వం పాలసీ పరంగా వేయాలి. ఇక్కడ మన మీద ఇంకో పిడుగు కూడా పోతా ఉంది, రైతులందరూ దయచేసి గమనించాలి. ఇప్పుడు ఇక్కడనే మనకి ఇంత చక్కదనం లేదు, ఇబ్బంది అవుతుంది, ఒప్పందం సీడ్ కంపెనీలు చేస్తలేవు అనుకుంటే కేంద్ర ప్రభుత్వం ఒక కొత్త చట్టం తీసుకొస్తున్నది, ఇంకో చట్టం. ఆ చట్టం ప్రకారం అసలు రాష్ట్రాలకు హక్కులే లేకుండా పోతున్నాయి. దాంతోనే ఒకవేళ ఏదైనా సీడ్ కంపెనీ మీకు మోసం చేస్తే ముఖ్యమంత్రి కూడా ఏం చేసే పరిస్థితి ఉండదు. మంత్రులు కాదు, కలెక్టర్లు కాదు, డైరెక్ట్గా కేంద్రం చేతిలో అధికారం పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ చట్టం కూడా సరిగ్గా లేదు. మనం దానికోసం కూడా ఆలోచన చేయాలి. దాని మీద కూడా ఖచ్చితంగా కొట్టాడాల్సిన అవసరం ఉన్నది. ఏదైనా సీడ్ ఇప్పుడు మన తెలంగాణలో, మన ఐజాలో మన భూములు ఏంటి, ఈడ వండే సీడ్లు ఏంటిది తెలంగాణకు తెలిసి ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణలో చట్టం చేసుకునే అధికారం ఉండాలి, కానీ కేంద్రంలో చట్టం చేస్తున్నారు, దానివల్ల కూడా ఇబ్బంది అవుతాయి. ఇవన్నీ కూడా మనం ఆలోచన చేసుకోవాలి. అందుకోసమే ఇవాళ మీ దగ్గరికి రావడం జరిగింది. ఆ కేంద్రం చట్టమైనా, ఈ రాష్ట్రంలో కంపెనీలు మనకు డైరెక్ట్గా అగ్రిమెంట్ చేయకపోవడమైనా, ఈ సంవత్సరం ధర తగ్గడం అయినా, వీటన్నిటి మీద మాట్లాడారు. అయితే ఒక్కటే అన్యాయం అన్న తిమ్మరెడ్డి అని ఒకటే నా రిక్వెస్ట్, మీరు రైతుల దగ్గర తీసుకునేటప్పుడు రేటు 410 అని చెప్పి తీసుకోలేదని రైతన్నలు చెప్తా ఉన్నారు. సడన్గా 550 వస్తుంది అనుకున్నది 410కి ఎట్లా తగ్గుతుంది అనే ప్రశ్న అందరి మధ్యలో కూడా ఉన్నది. మీరు మీ కంపెనీని అడగండి గట్టిగా, మేము కూడా ఆ కంపెనీని అడుగుతాం. మేమేం మీ నెత్తి మీద భారం పెడతాం. మీరు అడగండి, రైతుల పక్షాన మేము కూడా అడుగుతాం. మీరు ఇచ్చినప్పుడు సీడ్ చెప్పలేదు కాబట్టి తప్పకుండా 550 రూపాయలు కొనాలని చెప్పి రైతుల పక్షాన మీరు కూడా అడగండి, మేము కూడా అడుగుతాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. అంటే మీ చేతిలో ఒకటి ఉంటుంది, కొంచెం తూకం వేసేది మీ చేతిలో ఉంటుంది. దయచేసి తూకం కూడా తప్పకుండా పట్టిక ప్రదర్శించాలని కలెక్టర్ గారు తప్పకుండా సహా కదా. 100% సీడ్ మ్యాన్ అసోసియేషన్ గా అధ్యక్షుడిగా అన్ని పత్తి రేటు కూడా ఇక్కడ పట్టిక ప్రదర్శించాలి, కానీ ఇక్కడ కనిపిస్తుంది. నేను 2-3 మాటలు వచ్చిన అతను రైతులు తూకం వేయండి. మా రైతులు ఎవరన్నా తూకం వేసి ఓకే అన్ని చూసిన రెడీ పంట పండిస్తారు. ఓకే, రేపు చెప్తారు అక్క, కలెక్టర్తో మాట్లాడి సమస్య పరిష్కారం చేసినట్టు చేస్తున్నాం. పిల్లలు అడిగే కదా దాన్ని చేయింటే తేలేడు అని చెప్తాడు. ఇప్పుడు చెప్తాడు గింజలు అన్ని దుద్దిచ్చే తప్పులు లెక్కలు చెప్తారా? ఇక్కడ రైతులు ముందు చేస్తారా? పెట్టుబడి ఏమంటున్నది అప్పు అంటున్నాడు.